నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని కల్లుగీత కార్మికుల ఆర్థిక అభ్యున్నతి, జీవనోపాధి మెరుగుపరచడమే ధ్యేయంగా ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను అమలు చేస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మంగళవారం రంపచోడవరం మండలంలోని పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రం కేవీకేలో నిర్వహించిన నీరా ప్రోత్సాహం, తాటి ఉత్పత్తుల అభివృద్ధి సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో త్వరలోనే ప్రత్యేక తాడి బోర్డు ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు వెల్లడించారు. అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చినట్లే ఎంతో ఆరోగ్యకరమైన నీరా పానీయానికి కూడా అంతర్జాతీయ బ్రాండ్ గుర్తింపు తీసుకువస్తామన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం ప్రజలు పంచదారకు బదులుగా పోషకాలున్న తాటి బెల్లాన్ని వినియోగించాలని, జిల్లాలోని ప్రతి మండలంలో ఉన్న తాడి చెట్లపై సమగ్ర సర్వే నిర్వహించి కల్లు నుంచి నీరా ఉత్పత్తిని పైలట్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రంపచోడవరం శాసనసభ్యులు, లెజిస్లేటివ్ చైర్మన్ మిరియాల శిరీషాదేవి మాట్లాడుతూ, తాటిబెల్లం, నీరా వంటి ఉత్పత్తుల ప్రయోజనాలను ప్రజలకు మరింత చేరువ చెయ్యాలని, ఇందుకోసం పోలవరం జిల్లాలో తాడి రైతులతో ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించాలని సూచించారు. అనంతరం ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ ధనుంజయ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా 300కు పైగా తాడిజాతులున్నాయని, శాస్త్రీయ పరిశోధనలతో నాణ్యమైన ఉత్పత్తుల తయారీకి కృషి చేస్తున్నామని వివరించారు. సమావేశం అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర అక్కడ ఏర్పాటు చేసిన తాటిబెల్లం, నీరా, తాటితాండ్ర, ముంజలు, తాటిపూలు మరియు తాటి ఆకులతో చేసిన హస్తకళల స్టాళ్లను ఆసక్తిగా పరిశీలించారు. నీరా, తాటిబెల్లం తయారీ యంత్రాల పనితీరును అడిగి తెలుసుకుని మార్కెటింగ్ అవకాశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ కమిషనర్ సిహెచ్ శ్రీధర్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు కె సత్తిబాబు, కె గురుమూర్తి, వి వీరభద్రరావు, ఆర్డీఓ కె స్వాతి, డీఎస్పీ అష్రఫ్ అలీ మరియు పెద్ద సంఖ్యలో అధికారులు, శాస్త్రవేత్తలు, తాటి రైతులు పాల్గొన్నారు. పెట్టడం జరిగింది. అది చైనా వాళ్ళతో కూడా కొలాబరేట్ చేసి జరుగుతుంది. వాళ్ళు కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తారు. డెఫినెట్గా అలాంటివి కూడా మనం కొన్ని ఇప్పుడే చూసాం. పోడియం కూడా దాంతోనే తయారు చేస్తాం. అలాంటిది కూడా మనం ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే గతంలో చాలా చూసేవాళ్ళు, ఎక్కడ కోత మిషన్ దగ్గర కాబట్టి దాన్ని చూస్తూ చెట్టును కాపాడుకోవాలి. అక్కడ తీర ప్రాంతంలో కూడా ఇది వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా మనం ఆల్టర్నేట్గా అక్కడ అవసరమైతే మన ఏరియాలో ఈ చెట్టు కృషి చేద్దాం. ఎకరాకి దానికి చెప్తా పెట్టవచ్చు అని చెప్తా ఉన్నారు. ఆ 250 చెట్ల నుంచి మనం దాన్ని మనోడే రఫ్గా ఎస్టిమేట్ చేసి 25 లక్షల ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంది. అంటే ఇవాళ ఏ పంటకు వస్తుంది ఆదాయం? డెఫినెట్గా ఆ రకంగా ఆలోచన చేసి ఇలాంటి యూనిట్స్ అవసరం, ఇంకా చిన్న యూనిట్స్ కూడా పెట్టి డెఫినెట్గా ఆర్థికంగా బలపడటానికి కావాల్సిన చర్యలను కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ రీసెర్చ్ని ఇంకా మరింత కొనసాగడానికి ఏదైనా అవసరమైన కూడా అగ్రికల్చర్ మినిస్టర్ గారితో మాట్లాడతాం. ఖచ్చితంగా డెఫినెట్గా సీఎం గారి దృష్టి కూడా పెట్టి వారికి కూడా మొత్తం నేను డీటెయిల్స్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందని మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ చాలా మంచి కార్యక్రమానికి రావడం జరిగింది. నాకైతే చాలా సంతృప్తిగా ఉంది. దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత నాయకులందరూ కూడా తీసుకుని మన కార్పొరేషన్ వచ్చే నిధుని దీనికి కూడా కొంత ఉపయోగించే విధంగా చేసే దాంట్లో తప్పకుండా కృషి చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు, జై హింద్. మీ అందరికి కూడా తెలుసు, ముఖ్యమంత్రి గారు స్వయంగా కళ్ళు తీసుకునేటువంటి కళ్ళు గీత దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు, ఏంటి, వాళ్ళ యొక్క ఈ వృత్తి తర్వాత ఇంకా ఏం చేస్తారు, ఇవన్నీ కూడా పూర్తిగా పర్యవేక్షణ చేసి వారికి అండగా ఉంటూ ఈరోజు వాళ్ళకు కూడా ఒక భరోసా అనేది మనకు ఈరోజు మన కృషి విజ్ఞాన కేంద్రంలో మన మంత్రి గారు పోటీ వచ్చి పూర్తిగా పర్యవేక్షణ చేసి మన ఏజెన్సీ ప్రాంతంలో భరోసా ఇస్తారనేటువంటి పూర్తి నమ్మకం అయితే మనకుంది. ఇప్పుడు మనం చూసాం వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి తాటి బెల్లం అని, తర్వాత నీరాస్ నుంచి వచ్చేటువంటి ఉపయోగాలు, ఇవన్నీ చాలా ఎక్విప్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి. కానీ దాన్ని యూటిలైజ్ చేసుకోవడం అంతగా మనకు తెలియట్లేదు. మన ఓన్లీ కానీ ఆ నీరా నుంచి ఎన్నెన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు స్వయంగా వాళ్ళు చెప్తుంటే మనకు తెలుస్తూ ఉంది. దీన్ని ఇంకా మనం పూర్తి స్థాయిలో పూర్తి ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి, ప్రతి గ్రామంలో ఇప్పుడు మనం ఆ చెట్లు కూడా ఎక్కడ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. తాటి చెట్లు ప్రతి విలేజ్లో, ప్రతి ఊర్లో, ప్రతి ఒక్కరి చేలో కూడా వందల సంఖ్యలో మొక్కలు ఉన్నాయి.
కానీ దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలో మనకు తెలియట్లేదు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ఇక్కడ ఎవరైతే మనకి కృషి విజ్ఞాన కేంద్రంలో ఉన్నటువంటి టీమ్స్ అందరూ కూడా పూర్తి స్థాయిలో ఎన్ని మొక్కలు మనకు ఉన్నాయి, వాటి నుంచి మనం ఎంత సంపద తీసుకోవచ్చు, ఒక రైతు వచ్చి ఆ 3-4 నెలల్లో 6 నెలల్లో ఎంత సంపాదించవచ్చు అన్నది కూడా మీరు ఒక వర్క్షాప్లో పెట్టి పూర్తి అవగాహన కల్పిస్తే పూర్తి స్థాయిలో మన ఏజెన్సీ కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని అందరం మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.